మీడియా సమావేశంలో ముద్రగడ కామెంట్స్. పవన్ కళ్యాణ్పై ముద్రగడ ఫైర్. రాజకీయాల్లో నటించకండి, సినిమాల్లో నటించండి. పవన్ కళ్యాణ్కి 3 భార్యలను కూడా వేదిక మీద పరిచయం చేయండి. ఇప్పుడు నేను రోడ్డు ఎక్కాను. మెగా ఫ్యామిలీలో మీ పిల్లల పరిస్థితి ఏమిటో మీరే చెప్పాలి. మీ కుటుంబంలో పబ్లో మద్యం సేవించి పట్టుబడ్డ అమ్మాయి, ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయి గురించి కూడా చెప్పండి. నా కుమార్తె వెనక ఉన్న గౌరవ పెద్దలు నా కుమార్తెను పిఠాపురంలో పాదయాత్రకు ప్రచారానికి వాడుకోవాలని మనవి చేస్తున్నా. నా కుమార్తెను టీవీ డిబేట్లకు, స్టూడియోలో ఇంటర్వ్యూలకు తీసుకువెళ్ళి మాట్లాడడానికి ఉపయోగించుకోండి. భయపడేది లేదు, బెదిరేది లేదు అన్నారు. నాకు కానీ నా భార్యకు కానీ అనారోగ్య పరిస్థితి వచ్చినా నా కుమార్తెను నా ఇంటికి పంపవద్దని గౌరవ పెద్దలకు మనవి చేస్తున్నా. గాజువాక, భీమవరంలో మిమ్మల్ని ప్రజలు తరిమి కొట్టారు. ఇప్పుడు పిఠాపురంలో కూడా ప్రజలు తరిమి కొడతారు. నా కుటుంబంలో చిచ్చు పెట్టి మళ్ళీ సానుభూతిగా మాట్లాడడం మీకు సిగ్గు లేదా అని పవన్ కళ్యాణ్పై ముద్రగడ ధ్వజమెత్తారు. నా కూతురికి జనసేనలో టికెట్ ఇస్తామని మీరు ప్రకటించారు. మళ్ళీ ఎన్నికల వరకు మీ పార్టీ ఉంటుందా? నా కూతురికి పెళ్ళైన తర్వాత నా ఇంటి పేరు ఉండదు. వారి అత్తింటి పేరుతో పరిచయం చేయకుండా ముద్రగడ కుటుంబం పేరుతో పరిచయం చేసి నన్ను భగ్నం చేసేందుకు మీరు కుట్ర పన్నారని ముద్రగడ పవన్ కళ్యాణ్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలియదు అనుకుంటున్నాడు పాపం ఆయన. పిల్లి పాలు తగినప్పుడు ఎవరు చూడయ్యా. నేను ఒకటే కోరుతా ఉన్నాను, వారి కుటుంబ విషయాలు కూడా బట్టబయలు చేయండి అయ్యా. పవన్ కళ్యాణ్ గారు, మీ కుటుంబ చరిత్రంతా బట్టబయలు చేయండి. మీరు ఎక్కడ పుట్టారో, ఎక్కడ పెరిగారో, ఎక్కడ ఏ జిల్లాలో నివాసం ఉంటున్నారో అది కూడా బట్టబయలు చేయండి అయ్యా. మీ మెగా ఫ్యామిలీ మొత్తం టోటల్ హిస్టరీ, మీ పిల్లల హిస్టరీ అంతా చెప్పండి అయ్యా. పబ్బుల్లో ఎవరు తాగి తందన ఆడుతున్నారు, ఎవరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు, ఎవరితో ఉంటున్నారు. దాంతోపాటు తప్పనిసరిగా నా రిక్వెస్ట్ మన్నించాలా. పవన్ కళ్యాణ్ గారు, మీ 3 భార్యలు కూడా, ఈవిడ మొదటి భార్య వదిలేశానండి, రెండో భార్య వదిలేశాను, ఈవిడితో ఉన్నాను అని చెప్పి అది కూడా పరిచయం చేయండి బాబు. చాలా సంతోషిస్తాను. హంబుల్ రిక్వెస్ట్ నాది అయ్యా. ఉచ్చు నీచు లేవా? కులాల్లోనూ కుటుంబాల్లోనూ చిచ్చు పెట్టమని మీ గురువుగా చెప్తే మీరు తయారైపోతున్నారే. మాలాంటి కుటుంబాలు గౌరవంగా బతకూడదు అన్నమాట. అంటే మీ ఎన్నిక కోసం ఎవరైనా అవమానించేస్తారన్నమాట. మంచిది బాబు. అమ్మాయి వెనకాల ఉన్న గౌరవ పెద్దలకి ఇంకో మనకు కూడా చేయదలుచుకున్నాను. నాకు ఆరోగ్యం ఏం తేడా వచ్చినా, నా భార్యకి ఏం తేడా వచ్చినా అమ్మాయిని పంపొద్దు, అమ్మాయిని పంపొద్దు, వెళ్ళమని చెప్పడం కానీ చేయొద్దని వారు రిక్వెస్ట్ చేసుకుంటా ఉన్నాం. మా జీవితాలు, మా బతకనివ్వండి. ఎవరు ఆరోగ్యం తేడా వచ్చినా, ఏమైపోయినా కూడా అమ్మాయిని మనకు పంపకండి. పంపి ఏదో సానుభూతి చూపించుకోవడానికి నటించకండి. వద్దు, తెగదమ్ములు చేసేసారు. చాలా ఆనందపడతా ఉన్నాను. బరువు బాధ్యత తగ్గిపోయాయి. చాలా రిలీఫ్ వచ్చేసింది నాకు. చెత్త పనులన్నీ రోజు చేసే పరిస్థితి లేకుండా నాకు చాలా రిలీఫ్ ఇచ్చారు. గౌరవ పెద్దలకి మనం చేసుకుంటా ఉన్నాను. చాలా రిలీఫ్, మామూలు రిలీఫ్ కాదు. ఆ రిలీఫ్ మళ్ళీ డిస్టర్బ్ చేయకండి. హ్యాపీగా ఉన్నాను. అమ్మా, నువ్వు కూడా తేడా వచ్చినా కూడా వెళ్తాను అని మాట అనకమ్మా. నువ్వు సార్, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ మీకు ఎమ్మెల్యే సీట్ ఇస్తానమ్మా నెక్స్ట్, ఈసారి మాత్రం మీ నాన్నగారికి ఆపోజిట్ గా నువ్వు ఈ క్షణంలో మేము జాయిన్ చేసుకోం పార్టీలో అన్నారు. మా కర్మ అండి, మా కర్మ అయ్యా. హైదరాబాద్ వచ్చేసేసి ఇక్కడ మా కుటుంబాల్లో చిచ్చు పెట్టేసేసి మా అమ్మాయిని ఎమ్మెల్యే సీట్ ఇస్తాడా? ఆయన దిక్కు లేదు సీటు. పారిపోయి వచ్చేసాడు భీమవరం నుంచి. తన్ని తరివేశారు గాజువాక నుంచి అండి. ఇక్కడ తన్ని తరివేపోతున్నారు పిఠాపురంలో. ఈ పెద్ద మనిషి మాకు సీట్ ఇచ్చేస్తాడా ఈ అమ్మాయికి? ఓహోహోహో, ఏమి నటన.
అదే చెప్తున్నా సార్ మీకు అందరికీ. బాబు వారు చెప్పండి మీ అందరూ, సినిమాలో నటించండి, రాజకీయ జీవితంలో నటించి ప్రజలు మోసం చేయకండి అని చెప్తా ఉన్నాను. మోసపోవడానికి తెలుగు తక్కువ ఎవరు లేరండి అయ్యా. మీకన్నా ఎక్కువ చదివిన వాళ్ళు ఉన్నారు. మీరు 100 పుస్తకాలు చదివి అంటున్నారు, 1000 పుస్తకాలు చదివిన మేధావులు ఉన్నారు. లక్ష పుస్తకాలండి, అయితే లక్షల పుస్తకాలు చదివాను. అంటే పిఠాపురం 3 లక్షల మెజార్టీతో గెలుస్తున్నట్టుగా లక్షల పుస్తకాలు చదివేశాడు. లక్ష పుస్తకాలు చదివేసి కుటుంబాల్లోనూ కులాల్లోనూ చిచ్చుపెట్ట నేర్చుకున్నాడు. నేను ట్రైనింగ్ అంతా గురువు కాదండి అయ్యా. సార్ నంబూరు తీసుకెళ్తానంటే ఈ క్షణాన్ని నేను నో ఎంట్రీ ఎవరికి లేదండి. గతంలో ఈ పెద్ద మనిషి వస్తాను కవబెట్టారు, హెలికాప్టర్ వచ్చేస్తున్నా అంటే రావద్దు మా ఇంటికి. ఆ రోజు చెప్పాను సార్, 2019 ఎన్నికలు చెప్పాను సార్, అదే మాట మేము ఉన్నాం సార్. నో ఎంట్రీ. అల్లూరు సీతారామరాజు సాక్షిగా చెప్తానమ్మా, పద్మనాభం గారు సొల్లండి.